గర్భ సంస్కారం అనేది మనం సెక్షన్స్ కండక్ట్ చేస్తామండి. సో, ఇలాంటి సెక్షన్స్ కండక్ట్ చేసి వి గివ్ ద క్లాసెస్ ఫర్ దెమ్. బోత్ కపుల్స్‌కి, ఇద్దరు కపుల్స్‌కి మేము క్లాసెస్ ఇస్తామనమాట. ఈ క్లాసెస్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫర్దర్‌గా మనం ఫాలో అప్ కావాలి. అంటే ఈ క్లాసెస్ అనేది ఎన్ని మంత్స్ అంటే 9 మంత్స్ వరకు చేపించుకోవాలంటారా? లేతే బేబీ గ్రోత్ అవుతున్న అంటే పెరుగుతున్నప్పుడు బేబీ మూవ్‌మెంట్స్ అవన్నీ మనం చెప్పేయన్నీ అర్థమైతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదండీ! సో, అప్పుడు అవ్వాలంటారా? కన్సీవ్ అయిన రోజు నుంచి అండి. ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో కన్సీవ్ అయిన రోజు నుంచి కంటిన్యూయస్‌గా ఈ క్లాసెస్ అంటిల్ డెలివరీ వరకు కూడా ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తామనమాట. ఈవెన్ డెలివరీ తర్వాత కూడా బేబీని ఎలా గ్రోత్ చేయాలి, బేబీ ఎలా డెవలప్‌మెంట్ కావాలనేది కూడా వి ఎడ్యుకేట్ దెమ్. హ్మ్. ఓకే. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ గూడా. సో, ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. కన్సీవ్ అయినప్పటి నుంచే వాళ్ళు బోత్ కపుల్స్ దే విల్ కమ్ అండ్ రిజిస్టర్ అస్. ఓకే. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి క్లాసెస్ ఉంటాయి, ఏ మంత్‌లో ఏం ఫాలో కావాలి అనేది మేము మంత్లీ మేము వాళ్ళని టేకప్ చేసుకుంటామన్నమాట.